ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ పరిమితి విధించడం పట్ల రైతులు మండిపడుతున్నారు. విత్తుకునే సమయంలో అనావృష్టి, పూత దశలో చీడపీడల తాకిడిని తట్టుకుని పంట పండిస్తే కొనుగోళ్ల సమయంలో కొర్రీలు విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న సమయంలో మద్దతు ధర రాకుండా నిబంధనలేంటని నిలదీస్తున్నారు. సీసీఐ శాఖలతో గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారాలను ఆశ్రయించి నష్టపోతున్నామని కర్షకులు వాపోతున్నారు. పత్తి రైతు ఏదో రకంగా చిత్తవుతూనే ఉన్నాడు. పంటకాలం ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులతో విత్తు మొలకెత్తక పెట్టుబడి తడిసి మోపడైంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి పంట చేతికొచ్చే సమయానికి తీరా సీసీఐ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు నిబంధన రైతులకు బంధనం లాంటిదేనని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1,50,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పత్తి తీసినా అమ్ముకుందామనేసరికి సీసీఐ కొర్రీలు కొరకరాని కొయ్యగా మారాయి. సీసీఐ L1, L2, L3 విధానంతో పాటు ఎకరానికి కొనే పత్తిని 12 నుంచి 7 క్వింటాలకు కుదించడం అన్నదాతలకు ఆశని పాతంలా మారింది. కొనుగోలులో పారదర్శకత కోసం సీసీఐ ఈసారి కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చింది. పంట వివరాలతో పాటు సంబంధిత మిల్లును నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి. నిబంధనల ప్రకారం 8% లోపు తేమ ఉంటేనే క్వింటాలుకు 8,110 రూపాయలు లభిస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో తేమ శాతం నిబంధన సాగుదారులకు ఇబ్బందిగా మారింది. ఇంతలోనే సీసీఐ ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పటం అన్నదాతలకు గుదిబండగా మారింది. మన గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము రైతన్నలు మొత్తం దిగాలుగా ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం మనం పత్తి విత్తనాలు పెట్టిన కాంచెలు అసలు స్టార్టింగ్లో వర్షాలు లేవు. 2 సార్లు దున్నడము, 2 సార్లు పెట్టడము, డబల్ ఖర్చు అయినాయి. అంతా పెట్టినా కానీ ఇప్పుడు చేతికొచ్చే పంట దశలో మళ్ళీ వర్షాలు పడుతున్నాయండి. సీసీఐ వాళ్ళు ఈసారి కొత్తగా కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి అని చెప్పిందండి. ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే అమ్మాలని చెప్పి అంటున్నారండి. రైతు పంట పండించడా ఎత్తుకొచ్చేదండి నాకు అర్థం కాదు. మనం ఎంత కష్టపడతామో అంత భూమి పంట తీయచ్చండి. రైతులు బాగుండాలని కోరుకోవాలి ప్రభుత్వాలు, అంతేగాని మీరు ఇంత బండి ఇవ్వాలి అంత బండి అంటే 7 క్వింటాలు బండి ఇవ్వాలంటారు, గిన్ని కొర్రీలు పెడుతురు. ఇయ్యాల పత్తి నిజంగా ఏరదామంటే దాదాపు ఒక 50-100 మంది పడుతురు. ఒక వాళ్ళ కూలీసులో పడతలే మాకు. నిజంగా ఇప్పుడు ఒకప్పుడు గతంలో సీసీఐ గిన్ని పెట్టలేదండి. సీసీఐ పోయినాము, ఫోటో దిగినాము, మేము పాస్బుక్ జిరాక్స్ ఇచ్చినాము, మా అకౌంట్లో పడ్డే అయిపోయిందండి. పొలాలు చూస్తున్నాము అట్లున్నాయి, పత్తి చేనులు చూస్తున్నాము ఇట్లున్నాయి. ఈ ప్రభుత్వాలేమో గిట్లున్నాయి. సీసీఐ వారు ఎకరానికి 7 క్వింటాలే ఖరీదు చేస్తున్నాము అంటున్నారు. 10 నుంచి 15 క్వింటాలు ఈజీగా దిగుబడి వస్తాయి. ఇప్పుడు 7 క్వింటాలు అంటే మిగతా పత్తి రైతులంతా మేమంతా ఎక్కడ అమ్ముకోవాలి? మద్దతు ధరనేమో 8,100 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించిన ధర. ప్రైవేట్ వాళ్ళు బయట 6,500, 6,200 రూపాయలకు అడుగుతున్నారు. ఇట్లయితే రైతులకు చాలా నష్టం వస్తుంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ముందుగానే కౌలు చెల్లించి భూమిని సాగు చేయటం, అకాల వర్షాలతో పాటు కూలీల సమస్యలతో సతమతమవుతున్నారు. కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్, తేమ శాతం, 7 క్వింటాల నిబంధనలతో సాగుకు నీళ్లొదలాల్సిన పరిస్థితి ఏర్పడిందని కౌలుదారులు వాపోతున్నారు. అప్పటికే విత్తనాలు మొలిసేసరికి రైతుకు భారమైన ఖర్చు ఎక్కువైంది. వర్షాలు చేయబట్టి పత్తులు సరిగా కాయలేదు. ఇప్పుడు పత్తి తీసే టయానికి మళ్ళీ వర్షం పడింది. పత్తి మిల్లుకు తీసుకుపోయి అమ్ముదామంటే దీనికి 100 రకాల కొర్రీలు పెడుతున్నారు. కౌలు రైతుకు ఇప్పటి వరకు కపాస్ కిసాన్ యాప్ లో ఎటువంటి సమాచారం లేదు. దాంట్లో అసలు కపాస్ కిసాన్ యాప్ ఎందుకండి? ఇక రైతుల కష్టాలు పట్టించుకోవట్లేదు. వర్షాలు పడి వడ్లు కొట్టుకుపోతున్నాయి. పత్తి ఖరాబ్ అవుతుంది. 7 క్వింటాల పత్తి అండి. మా కొత్తపల్లిలో పోయిన సంవత్సరం 22 క్వింటాల పత్తి పండించిన రైతు ఉన్నాడు. మాది ఇప్పటికి కూడా 12-14 క్వింటాల పత్తి పండుతుంది మా చేలలో. 7 క్వింటాలు అంటే కడమ 7 క్వింటాలు ఎవరికి అమ్ముకోవాలి మేము? అసలు మా బాధలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు? అసలు ఇంతవరకు మా కళ్ళు చూసే నాదురే కనపడలేదు. మాకు కపాస్ కిసాన్ యాప్ తోటి ఎటువంటి ఉపయోగం లేదు. చిన్న ఫోన్లు ఉన్నారు, స్లాట్ బుకింగ్ కోసం వచ్చి ఒక్కొక్కరు చస్తున్నారు అక్కడ. ఇది ఎట్లా చేసుకోవాలో అర్థం కాక కౌలు రైతుకి ఇంతవరకు ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. నేను ఇప్పుడు ఎక్కడ అమ్ముకోవాలి? పత్తి తీశాను, పత్తి అక్కడ పెట్టుకున్నాను షెడ్లో. నేను పోయి దళాలకు అమ్ముకోవాలి 5,000, 6,000. ఇంకెందుకు మరి గవర్నమెంట్ ఎంఎస్పీ పెంచడం దీనికి? మరిగా 18 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంటుంది కాటన్ అనేది. దాన్ని 7 క్వింటాలకు కుదించడంతో మేము తీవ్రంగా నష్టపోతున్నాం. అసలే అతి వర్షాలు, దానికి యాప్ డౌన్లోడ్ చేసుడు, అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు, అన్ని విధాలు ఇబ్బందులు పడుతున్నాం. పత్తి పండించే రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోగలరని గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నాను. కొద్దిగా కౌలు రైతులకు మంచి ఆప్షన్స్ ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన, వ్యవసాయ అధికారులతో పరిశీలన చేయించైనా మాకు సానుకూలంగా ఉండే విధంగా
చేయగలరని మనం కోరుచున్నాము. ఇప్పటికైనా పత్తి సాగుదారుల దయనీయ పరిస్థితి చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నిబంధనల్ని సడలించి రైతులకు మేలు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.